నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చిందని వ్యాఖ్య. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నిషేధ భృతిని 20,000కు పెంచిందని వెల్లడి. వైసీపీ సోషల్ మీడియాపై సిఐడి డీజీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు FBI, ఎప్స్టీన్ పేర్లతో చంద్రబాబుపై తప్పుడు పోస్టులు సృష్టించారని ఆరోపణ. అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన భూమిని జిల్లా కలెక్టర్ అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపణ. రైతు సంక్షేమం రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలకమైన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ఆదాయం పెంపు, సమర్థంగా వనరుల వినియోగమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చిందని, వ్యవసాయాన్ని యాంత్రీకరణ స్థాయి దాటి డ్రోన్ వినియోగం వరకు తీసుకెళ్తున్నామన్నారు. వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కనీసం 15% వార్షిక వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. మన రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయంలో ప్రధానంగా కావడం వల్ల దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. దాదాపుగా 62% మంది జనాభా ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను ఈ రంగంపై ఆధారపడుతున్న విషయం మనందరికీ తెలుసు. దీని మీద కనీసం 15% వార్షిక వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని అది అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ప్రధానంగా లక్ష్యాన్ని చేరువు కావాలంటే ఈరోజు వస్తున్నటువంటి టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఫార్మర్ అగ్రిటెక్ అనే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నాం. అందులో భాగంగా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ వంటి అధునాతిక సాంకేతికాలన్నీ కూడా ఉపయోగించి ఈ రంగంలో పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరంలో మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో 11.64% వృద్ధి రేటుతో 5,03,202 కోట్ల రూపాయలు జీవీఏను అందించిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 2025-26 సంవత్సరానికి 16% వృద్ధి రేటు సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. అయితే ఈ కొద్ది రోజుల్లోనే 8.88% వృద్ధి రేటు సాధించాం. దాదాపుగా 5,39,450 కోట్లు ఇప్పటికే సాధించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ సాధించాలంటే రైతుల్లో అవగాహన కల్పించాలి. తమకు కూడా తెలుసు, మీ దగ్గరికి వచ్చి నేను ఒక ప్రోగ్రాం ప్రారంభించాను. మొన్ననే ఒక 10 రోజుల పాటుగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో రైతన్న మీకోసం అని చెప్పి వారోత్సవాలు రాష్ట్రం అంతా కూడా చేశాం అధ్యక్ష. ఈ వారోత్సవాల ఉద్దేశం ఏమిటంటే సేవా కేంద్రం ఆధారంగా ఏదైతే మనకి లక్ష్యాలన్నీ కూడా 3 పంటల ఆధారంగా తీసుకున్నాం. 1 రబీ, 2 ఖరీఫ్, 3 రబీ. ఈ 3 పంటలు కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఒకసారి ఒక పంట ఎక్కువగా రావడం, ధరలు గణనీయంగా తగ్గిపోవడం, అప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకు కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించడం, ఇదే విధానం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ విధానానికి స్వస్తి పలకాలి. ఏ ప్రాంతంలో ఏ పంట ఉండాలి, ఏ మోతాదుల్లో ఉండాలి, ఏ రకం ఉండాలనేది మనం రైతు సేవా కేంద్రం ఆధారంగా మనం ముందుగా నిర్ణయించుకొని వెళ్తే తప్ప మన రాష్ట్రంలో వ్యవసాయాన్ని బాగు చేయలేమనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమం తీసుకొని ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ని రూపొందించి దాని మీద పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైనవాణి లంక గ్రామంలో మందా తుఫాను కారణంగా నష్టపోయిన 100 మంది మత్స్యకారులకు రామకృష్ణపట్నం బేలూరు అండగా నిలిచింది. సుమారు 70 లక్షల రూపాయలు విలువ చేసే బోట్లు శ్రీ స్వామి సత్యేశానందజీ ఎమ్మెల్యే నాయకర్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం నిషేధ భృతిని 20,000కు పెంచిందన్నారు. స్వామీజీ మాట్లాడుతూ తుఫానులో నష్టపోయిన మత్స్యకారులకు చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో బోట్లు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీని అంతా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు, మన అధికారులు, ఆర్డీఓ గారు వీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పంపిణీ చేయడం జరిగింది. కానీ వారి యొక్క లైవ్లీహుడ్స్ ఏదైతే గారు మనకి కాల్ చేసి అక్కడ ఉన్న ఫిషర్మెన్కి ఏమి చేయొచ్చు, ఏమి అవసరం ఉంటుంది అన్నప్పుడు నేను 2-3 విషయాలు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇట్లాగా కొంచెం ఇది బోట్స్ ఇస్తే బాగుంటుంది, వలలు కూడా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు నాకు మనసులో ఒకలాంటి సంశయం ఉంది. ఇది చాలా పెద్ద పని కదా, ఒక్కొక్కరికి ఇంచుమించు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ పని మట్ నుంచి రామకృష్ణ మిషన్ సేవా సంస్థ నుంచి వీలవుతుందా అనే ఒక సంశయాన్ని మనసులో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వీరి మీద ఉన్న ఒక ఆపేక్షని నన్ను వారిని ఈ యొక్క రిక్వెస్ట్ని అడిగే విధంగా ప్రేరేపించడం జరిగింది. అడిగిన వెంటనే సేవానంద్ గారు, పరిజ్ఞానంద మహారాజ్ గారు బేలూరు మట్టికి ఇక్కడ ఉన్న అవసరాన్ని కలకటాలో ఉన్న బేలూరు మట్టికి హెడ్ క్వార్టర్స్కి పంపించి వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాసెస్ ఎక్కడ కూడా డిలే అనేది జరగదు. తర్వాత క్వాలిటీ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ క్వాలిటీకి ఇస్తారు. ఈ రెండు కూడా కాంప్రమైజ్ కాకుండా అనుకున్న టైంలో ఈ బోట్స్ అందించడానికి చాలామంది శ్రమ పడడం జరిగింది. బోట్స్ తయారీదారైన సతీష్ గారు, వారిని మన రిక్వెస్ట్ మేరకు ఎమ్మెల్యే గారు మరియు లోకల్ లీడర్స్ అందరూ రిక్వెస్ట్ మేరకు సేవానంద్ గారు, పరిజ్ఞానంద్ గారు ఈ విషయాన్ని నిరంతరము అక్కడి నుంచి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వచ్చి ఇక్కడే పిఎం లంక్లోనే వారు ఇక్కడ బోటు తయారీది కేవలం ఎవరైతే ఆ బోట్స్ తీసుకోబోతున్నారో వారి యొక్క కనుసన్నల్లో ఇది జరగాలి, క్వాలిటీ అంతా కూడా ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు చూసుకుని చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడే చేస్తూ ఉంటే గత 3 నెలలుగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మన అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారు కానీ, జేడీ ఫిషరీస్ కానీ, ఎఫ్డిఓస్ కానీ ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా పాల్పంచుకుని మత్స్యకారులకు ఈ యొక్క 100% సబ్సిడీ మీద బోట్స్ ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఇంతకుముందు మరి చాలాసార్లు ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చినప్పటికీ అది నెంబర్లు పరిమితంగానే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇంతమందికి వాళ్ళ యొక్క జీవనస్థితి మెరుగుపడాలని చెప్పేసి ఇవ్వడం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఇక్కడ మత్స్యకారుల తరఫున రామకృష్ణ మట్ సేవా సంస్థకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంటుందో చూసి మరి కలకత్తాలో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ యొక్క బేలూరు మత్ వారు అంటే ప్రత్యేకంగా మనకి దీనికి మరి గౌరవనీయులు కలెక్టర్ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. మరి కలెక్టర్ గారు మరి రామకృష్ణ మిషన్ వారితో మాట్లాడి మరి రాజమండ్రి టీం ఉన్నటువంటి మరి స్వామి సేవానందజీ మహారాజ్ గారి సహకారంతో మరి ఈ రోజున కలకటాలో ఉన్నటువంటి సత్యేశ ఆనంద మహారాజ్ గారు, అదేవిధంగా ససంభేజ సందజీ మహారాజ్ గారి యొక్క సహాయ సహకారాలతో 100 మంది మత్స్యకార సోదరులకి బోట్లు, అదేవిధంగా వలలు అంటే వివిధ రకాలైనటువంటి 70 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ రోజున ఉచితంగా ఎక్కడో కూడా ఎవరి వద్ద కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా అంటే ఏదైనా ప్రభుత్వం కానీ అదేవిధంగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేసిన కొంత సబ్సిడీతో ఇస్తారు. పూర్తిగా 100% ఎవరు ఉచితంగా ఎవరు మరి రామకృష్ణ మఠం వారు, బేలూరు మఠం వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడికి 100 బోట్లు 70 లక్షల రూపాయలతో ఈ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి బోట్లు, వలలు మరి పనిముట్లు ఇచ్చే విధంగా కూడా సహకరించారు. వారికి మన నియోజకవర్గం తరఫున మనందరి ప్రజల తరఫున కూడా నేను
రామకృష్ణ మఠ యొక్క యజమాని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేను తప్పనిసరిగా ఎవరైనా అదే మీరు సంపాదించుకోగలిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగితే అది నిజమైనటువంటి సహాయం. అదే స్వామి వివేకానంద చెప్పారు. ఏం చెప్పారంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంపదనంతా తీసుకొచ్చి ఒక కుగ్రామంలో వేస్తే ఆ గ్రామం ఏమీ అభివృద్ధి చెందదు. ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి ఉపాధి వాళ్ళు సంపాదించుకుంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని స్వామి వివేకానంద ఆనాడు చెప్పారు. స్వామి వివేకానంద ఆశయాలు భావాలు చదివిన మీ కలెక్టర్ గారికి ఆలోచన వచ్చింది. డబ్బులు ఎంతైనా ఇస్తాం, ఎంతకైనా ఇచ్చినంతసేపు కూర్చొని ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ డబ్బులు సంపాదించుకోవడంలోనే ఆనందం ఉంది. కష్టపడి సంపాదించుకొని మన స్వతంత్రంగా మనం ధైర్యంగా చెప్పుకోగలగాలి, నేను సంపాదించాను, ఫ్రీగా ఉన్నానని. అది అందుకని ఆ కొటేషన్లు కూడా రాసాం. మీ స్వశక్తిపై మీరు నిలబడండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు స్వతంత్రులు కండి అని స్వామి వివేకానంద అన్నారు. సో ఆ యొక్క సందేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఇతర నేతలు సిఐడి డీజీని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఫేక్ పత్రాలతో విష ప్రచారం చేస్తుందంటూ ఆధారాలు సమర్పించారు. అనంతరం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్లరామయ్య మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఘోరంగా ఓడించి 11 సెట్లకే పరిమితం చేసిన జగన్ తీరులో మార్పు రాలేదని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో జగన్ చంద్రబాబుపై బురద జల్లి మళ్లీ సీఎం పీఠం ఎక్కాలని కళ్ళగంటున్నారని ఎద్దేవా చేశారు. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి. మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో మాకొద్దు బాబు అని ఆయనను ఘోరాతిఘోరంగా ఓడించి ఆయన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారు, మనందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అధికారం లేకపోతే పెద్ద చికాకు పడుతున్నాడు ఆయన. అధికారం లేకపోతే ఆయనకి అన్నం సహించట్లేదు, నిద్ర లేదు, అన్నీ ఏమీ అతను చేయలేకపోతున్నాడు మనిషి. ఏదో రకంగా చంద్రబాబు గారిని దించి గబగబా ముఖ్యమంత్రి పీఠం ఎక్కటానికి నానా యాతన పడుతున్నాడు, చాలా ఆరాట పడుతున్నాడు, చాలా ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఏ రకంగా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం, బ్రతికి బట్ట కట్టడం కోసం ఏ రకంగా ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని బ్రతకాలని చూస్తాడో ఆ రకంగా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన టీమ్ ఆఫ్ లీడర్స్ పరిస్థితి. లేకపోతే ఎంత దరిద్రం ఏంటండి? ఏదైనా సోషల్ మీడియాలో ఎంత దరిద్రంగా ఉంటుందో మనందరికీ తెలుసు, ఎంత దరిద్రంగా వ్యవహరిస్తారో మనకు తెలుసు, ఏ రకంగా అవమానం చేస్తారో మనందరికీ తెలుసు, ఎంత ఘోరంగా నీచాతి నీచంగా అశ్లీలమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, సంస్కారహీనమైన మాటలు, అతి జుగుప్సాకరమైన మాటలు కూడా వాళ్ళు పెట్టి అవతల వ్యక్తుల్ని అవమానిస్తారు మనకు తెలుసు. నోటుకొచ్చినట్టుగా మాత్రం చాలామంది వాళ్ళ పేర్లు నేను చెప్పను, నా నోట ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా నేను ఆట్టే ఇష్టపడను. వాళ్ళందరూ కూడా ఏ రకంగా నీచాలు మరచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అందులో భాగమే ఈ రోజున దిస్ ఈజ్ ద పోస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, దాము రెడ్డి అనే ఒక చండాలుడు ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్లుగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. దీన్ని ఆటే వివరించండి. నేను ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. కుట్ర పనినాడు జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి సన్ సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా దే హ్యావ్ హ్యాచ్డ్ ఏ ప్లాన్. ఒక కుట్ర పనినారు, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర పనినారు. ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గించాలి,
చట్టబద్ధంగా ఎన్నికల్లో పోరాడలేక ఎదుర్కోలేక ఆయన్ని దొడ్డిదారిన ఆయన్ని బీలిట్టి చేయాలని, సమాజంలో ఆయన ఔన్నత్యాన్ని తగ్గించాలని దొడ్డిదారిని ఎన్నుకున్నారు కుట్ర ద్వారా. దాని ద్వారా ఇటువంటి దరిద్రమైన పోస్టింగుల ద్వారా, ఈ పోస్టుల ద్వారా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఈ పోస్టు ఉపయోగపడుతుంది. ఈ పోస్టు ద్వారా వైషమ్యాలు రేకెత్తించాలి, రాష్ట్రంలో అలజడి రేపాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, మతాల మధ్య తన్నుకు చావాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.